లక్ష్మి కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నటి. వివిధ భాషల్లో స్టార్డమ్ను సంపాదించుకున్న ఆమె తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి కథానాయకులతో కలిసి నటించారు. ఆమె వాయిస్, డైలాగ్ డెలివరీ ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. అలాంటి లక్ష్మి తాజాగా అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామారావుతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. ఎన్టీ రామారావు గారి పౌరాణిక సినిమాలను చూస్తూ పెరిగిన నాకు ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. ఆయనతో నా ఫస్ట్ సినిమా చేసే సమయానికి నా వయసు చాలా చిన్నది. అయినా ఆయన నాకు ఇచ్చే గౌరవం చూసి ఆశ్చర్యపోయాను. అందరినీ సమానంగా చూసే ఆయన స్వభావం నన్ను ఆలోచింపజేసింది. సెట్లో ప్రతి విషయంపై ఆయన పూర్తి ఫోకస్ పెట్టేవారు. ఏ విషయాన్ని సరదాగా, నవ్వులాటగా తీసుకునేవారు కాదు. బాగా తినాలి, ఉదయం 4 గంటలకే లేవాలి, వ్యాయామం చేయాలి అని చెప్పేవారు అని అన్నారు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఒక కాలు పోయినా ఇంకొక కాలు ఉందిగదా అనుకోవాలి లక్ష్మిగారు. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. కోల్పోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడే కుప్పకూలిపోతాం. కాలం మన చేతిలో ఉంది. అది మన చేతిలో ఉన్నంతవరకు మనం ఏమీ కోల్పోనట్టే అన్నారు. ఆ ఒక్క మాట నన్ను ఇంతవరకు నడిపించింది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రామారావు గారితో నటించడమే నేను చేసుకున్న అదృష్టం అని ఆమె చెప్పారు. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.